ఈ వీడియోలో వచ్చేసి మనం బియర్ ర్యాంక్ పుష్ అయితే చేయబోతున్నాం అన్నమాట. ఆఖరికి పరిగెటరీ మ్యాప్ అయితే వచ్చింది. ఈ మ్యాచ్ మనం బూయకూడదు. ఈ మ్యాచ్ మందే, ఏం కంగారు పడాల్సిన అవసరం లేదు. మ్యాచ్ అయితే మందే. ఎక్కడ దిగుదాం? బ్రెజిలియాలో అయితే దిగుదాం. ఓకే, కాంప్లెక్స్, మనం కాంప్లెక్స్ కలర్ కాబట్టి సెంటర్లో దిగుదాం ఈ మ్యాచ్. నేను కాంప్లెక్స్ అంటే మీరు ఇంకేదో అర్థం చేసుకోవాలంటే అది మినీ పీక్ అంటే నేను కాంప్లెక్స్ అంటున్నాను అంతేగాని. ఈ మ్యాచ్ బాగా ఆడాలి, ఎలాగైనా బూయ కొట్టాలి. బూయ అయితే మాదే ఇంకా. ఇక్కడే దిగేసాం. కింద ఒక జిప్లైన్ ఉంది, జిప్లైన్ ఎక్కెళ్దాం. ఆగు, మనం ఎప్పుడు వెళ్తాము ఆ కాంప్లెక్స్కి ఎన్ని వచ్చేస్తామని చెప్పి అయ్యో ఒకటి అసలు రెడీ అక్కడ మనకంటే టైం లేదు. మనం త్వరగా రిటర్న్ వెళ్ళిపోవాలి. ఓకే ఓకే ఆలి ఇక్కడే అనుకుంటాను కదా. అంటే నాకు కూడా కొట్టి ఇంకో పెట్టాను ఇంకో అంటే చెప్తాను. ఓకే, ఇక్కడ దగ్గర ఎన్ని సందర్భాలు వెళ్ళేసి వద్దాం. ఒకసారి హాయ్ చెప్పేసి వద్దాం వాళ్ళకి. హాయ్ చెప్తా మనకి బాగా చెప్పకుండా ఉంటే బాగుంటుంది. నాకు కొంచెం లాగ్ అయితే అవుతుంది ఎందుకో. ఇప్పుడు ఎలా కొడుతున్నారా? నేను కవర్లోనే ఉన్నాను కదా, బ్లూ వాల్ కవర్లో. ఎలా కొడుతున్నారా ఇల్లు? సార్ చూడు చూడు, ఎవడ వస్తాడు చూడు, మన దగ్గరికి వచ్చాడు. స్కానర్లో చూపిస్తున్నాను మరి. ఓకే, బాగానే ఉంది. అట్రిబ్యూట్స్ బాగుంది. ఇంకోటి టీమ్ డివో అయిపోయింది. అది ఇంకా ఫుల్ స్టాప్ వస్తాం, మళ్ళీ ఫుల్ స్టాప్ అక్కడ లాంగ్ లో ఉన్నాడు, బ్లూ వాల్స్ వేసుకున్నాడు చూసి ఆడు ఎస్కేప్ అయిపోతాడు. మనం చూసి అయ్యో క్రిమినల్ కూడా వస్తున్నాడే, వేసేస్తాడే అనుకుంటాడు ఆడు.
చంపేశారా? నాకు తెలిసినట్టు పైన కొండ మీద ఉంటాడు. వీడి దగ్గర ఇంజక్షన్ ఉంది. చెప్పానా కొండ మీద ఉంటాడా అని. పోయాడాడు, ఏం చేసుకుంటున్నాడు అయితే వాడు. రికార్డ్ అవుతుంది వీడియో. అక్కడ ఇక్కడ చూసాను. చెప్పాను కదా MP40 సూపర్ పడుతుందని. పైన కాంప్లెక్స్ లో దొరికే MP40. ఇది ఇంకో లూట్ బాక్స్ ఏది? నేనైతే MP40 M14 వాడుతున్నాను. ఇందాక దాకా గ్రోజా వాడాను. M14 దొరికింది కాబట్టి M14 వాడుతున్నాను. ఈ 4X ఏంటో దరిద్రం. 4X అంటున్నానండి, థర్మల్ స్కోప్. ఓకే అదా అదా లేదు అసలు కొంచెం ఏంటి నా స్కిన్ పీట్లా ఇక్కడ మనం ల్యాంబోర్ని ఎక్కితే సెకండ్స్లో వెళ్ళిపోతాం. సోలో వెనకాలండి. ఎక్కడ అబ్బాయిడు? పైన ఉన్నాడా? ఆ ఇంటి పైన ఉన్నాడా? వాడు ఇంటి పైన ఉన్నాడు రా. చల్ల పది వెళ్ళిపోదాం. సోలో డైర్ అక్కడ చేస్తాను. నాకు ఎందుకు వీడు వెయిట్ వేసుకొని తిరుగుతున్నా అనిపిస్తుంది. డబ్బా ట్రక్లో దిగితే దూరం పడుతుంది. రేస్ కాదురా, రేస్ కాదు. ఇప్పుడు చూడు, అది ఇది అవడం నాకు తెలిసి ఇందాక మనం చంపినోడే అనుకుంటున్నాను. వీడైతే మనం ఎవరినైతే చంపాం ఆడే అనుకుంటా. లూట్ కోసం వచ్చినట్టున్నాను నాకు తెలిసి. సర్లే కదా, డ్యామేజ్ అవుతున్నాయి. ఇంక డ్యామేజ్ వీడు నాకేడంటే వీళ్ళ తమ్ముడు ఇక్కడ ఉంటుంది. మా ఫ్రెండ్ ఒక మధ్యాహ్నం ఆడాడు రూమ్ 27 లెవెల్. డ్రాప్ అవుట్ చేస్తాం. అందులో నేను మాస్టర్ ట్రక్ ఆర్డర్ చేశాను. నాకు ఫ్రీ ఫైర్ బాబు కబురు పెట్టాను. ఇప్పుడు వచ్చింది మన మాస్టర్ ట్రక్. వీడి సంగతి చెప్తాను. నాకు ఇవాళ నువ్వు ఆడేనా ఫార్ట్నైట్ ఎదురుగా? వాడక్కడ ఉన్నాడు. ఆగరా ఒక నిమిషం. అరే ఈ దగ్గర ఇంజక్షన్ ఉంది, తీసుకో.
7 అలౌ 7 కిల్స్. చిచ్చి చిచ్చి మన ట్రక్ ఏది ఎవరు కింద పోయిందండి. మన ట్రక్ ఎవరే కింద పోయిందిరా. మన ట్రక్ కింద పోయింది ట్రక్ అది. వెళ్ళి ఆర్సనల్ అన్లాక్ చేద్దాం. ఈ టైంలో ఒకసారి వెళ్ళి అక్కడ అన్లాక్ చేసి వద్దాం. మరి ఆర్సనల్ ఎవడన్నా లూట్ చేసుకుంటాడు పాపం. ఇప్పుడే దిగినాడు. మరి ఆర్సనల్ ఏమైనా గన్స్ ఉంటాయి చూద్దాం కదా. మనం చూడు ఈ టైంలో ఓపెన్ చేస్తున్నాం ఆర్సనల్. దీంట్లో లాంచర్ గన్ ఉంది MGL 150 అని చెప్పి. మరి పైన ఉన్నాడు కదా షాప్ దగ్గర. రివైవ్ ఇస్తున్నాడు నాకు తెలిసి. తీసుకున్నావా ఎక్సా నార్మల్ ఇంకెందు ఫుడ్ స్టెప్స్. మరి ఇక్కడ ఒకటి ఉన్నాడు రా మన ఇంటి దగ్గర. అరే ఇదిగో ఇటు సైడ్ ఉన్నాడు రా. ఈడు పక్కన ఇటు వీడు ఇదిగో లోపల ఏదో చేస్తాడు వీడికి ఇట్లా. అరే నేను పోయాను అంత లేదు. ఎలా పడుకున్నాడు రా. తిప్పుకొని ఆడుకుంటున్నాను. సరే పోయాను అని చంపరా. మరి ఇట్లా వేసాడు రా. నా దగ్గర అయిపోయింది. ఏమో అయిపోయింది. SMG ఏమో. అమ్మో అరే SMG ఏమో కావాలరా నాకు. SMG నా దగ్గర గ్లూవర్స్ కూడా లేదు ఇప్పుడు. SMG ఏమో లేదురా. ఓకే నా దగ్గర అయితే ఏమో లేదు. కిందకి వెళ్దాం అంటే ఈడేమో వేసుకుంటున్నాడు అన్న. ఏం చేయాలి అర్థం కావట్లేదు. దగ్గర పాకెట్ మార్కెట్ ఉంది చూద్దాం. రివైవ్ అనుకోడు లేదే. సర్లే ఇక్కడైతే ల్యాండ్ అయితే పెడదాం చుట్టూరు. నా దగ్గర షార్ట్ రేంజ్ కూడా ఏం లేదు. ఉన్నా కానీ అందులో ఏమో లేదు. ఏం చేసేది ఇప్పుడు పరిస్థితి అలా అయిపోయింది. ఒక కట్ట దొరికినా బాగుండు. ఈ టైం ఇంకా కట్ట కూడా దొరుకుతుంది నాకు తెలిసి. షార్ట్ రేంజ్ బట్టి తప్పించుకొని తిరగాలి. అంత మించి వీడు ఎక్కడ బ్లాక్ హౌస్ పైన ఉన్నాడా. జోన్ వచ్చినా దిగట్లేదు వీడు. అంత నోటు పడారా. మరి వచ్చారా. సున్నా బుల్లెట్లు అక్కడ అంతే. మరి వచ్చారా బాబు మీరు. బూయా మందే బూయా. చూసాను నేను లాస్ట్ జోన్ లో కూడా షార్ట్ రేంజ్ లేకుండా +53 అంట. చూద్దాం. ఈ మ్యాచ్ అయితే సూపర్ వచ్చింది. ఓపీ వెంటనే ఈ వీడియోకి ఒక లైక్ అయితే చేసేయండి. మన ఛానల్కి త్వరగా ఎవరైతే వచ్చారో సబ్స్క్రైబ్ అయితే చేసేయండి. ఓకే గాయస్ మనం వచ్చేసి నెక్స్ట్ వీడియో అయితే కలుద్దాం. బాయ్.